బాహుబలి 2కు బలి కాకుండా బాక్సాఫీస్ దగ్గర కేశవ ఎలా నిలబడ్డాడంటే, సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందిన కేశవ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర బాహుబలి 2 జోరు ఇంకా కొనసాగుతుండటంతో ఈ సినిమా కూడా ఇటీవల రిలీజ్ అయిన మిగతా చిత్రాల్లాగే బాహుబలి మానియాలో అడ్రస్ లేకుండా పోతుందని పరిశ్రమలో చాలా మంది భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బాహుబలి 2ను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర కేశవ ధీటుగా నిలబడింది. కేశవలో బలమైన కంటెంట్ ఉండడంతో బాహుబలి 2 ప్రభావం ఆ సినిమాపై పడలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిఖిల్ కెరియర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా భారీ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. శుక్ర, శని ఆదివారాల్లో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 11.40 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నిఖిల్ కెరియర్లోనే ఇవి భారీ వసూళ్లని ట్రేడ్ పండితులు అంటున్నారు. అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమా టీం కూడా ఫుల్ ఖుష్ అవుతోంది. దీంతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత తమ సినిమాను చూసి చాలా బావుందని మెచ్చుకోవడంతో కేశవ టీం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేశవతో నిఖిల్ ఖాతాలో మరో హిట్ చేరిపోయినట్టేనని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎక్కడికి పోతావు చిన్నోడా లాంటి సూపర్ హిట్ తర్వాత కేశవ రూపంలో మరో హిట్ దక్కడంతో నితిన్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్ట. ఈ విజయంతో నిఖిల్ మార్కెట్ రేంజ్ కూడా పెరగడం ఖాయమని, వరుసగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ హీరోగా రోజురోజుకి నిఖిల్ ఎదుగుతున్నాడని పరిశ్రమ ప్రముఖులు అతన్ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే కేవలం 4 కోట్ల బడ్జెట్తో రూపొందిన కేశవ ఫుల్ రన్లో 30 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయంగా కనబడుతోంది.